గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబో కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ పై అటు అభిమానుల్లో ఇటు ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే భారీ అంచనాల మధ్య మార్చి 19న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కంటెంట్ బలహీనంగా ఉండటం, పోటీగా వచ్చిన చిత్రాల ప్రభావంతో ఈ సినిమా కేవలం 2 వారాలకే థియేట్రికల్ రన్ ముగించి స్థితికి చేరుకుంది. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద ఇప్పటి వరకు సుమారు 92 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల రిపోర్టర్స్ చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ మార్కెట్ స్టామినాకు పోలిస్తే ఇది చాలా తక్కువ మొత్తం. గత ఆదివారం ఈ చిత్రం కేవలం ₹1 కోటి నెట్ వసూలును మాత్రమే రాబట్టగా సోమవారం నాటికి ఆ వసూలు సగానికి పైగా పడిపోయాయి. దీంతో పవర్ స్టార్ కెరియర్ లోనే ఇది మరొక భారీ డిజాస్టర్ గా మిగిలిపోయేలా కనిపిస్తుంది. మరోవైపు బాలీవుడ్ యాక్షన్ మూవీ దురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించడంతో ఉస్తాద్ కు శాపంగా మారింది. అలాగే ఉస్తాద్ లో పాత కాలపు మాస్ ఫార్ములా సన్నివేశాలు ఉండడంతో ప్రేక్షకులు పెదవి విరిచారు. ముఖ్యంగా మల్టీప్లెక్స్ మరియు అర్బన్ సెంటర్లలో ఈ సినిమా ప్రభావం చాలా తక్కువగా ఉంది. హరీష్ శంకర్ గత సినిమాల్లోని సీన్లను గుర్తు చేసే విధంగా ఉండటం, స్క్రీన్ ప్లేలో వేగం తగ్గడం వంటి కారణాల వల్ల సామాన్య ప్రేక్షకులు ఈ సినిమాకు దూరమయ్యారు. ఫలితంగా భారీ నష్టాలతో ఉస్తాద్ భగత్ సింగ్ డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు తెచ్చిపెట్టేలా ఉంది.